హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. రాఘవయ్యకి ఎంతసేపటికి నిద్ర పట్టక అటూ ఇటూ కదులుతూనే ఉన్నాడు. దుర్గ రాఘవయ్య వైపు చూసి, ఏంటి నిద్ర పట్టడం లేదా అని అడిగింది. మన పిల్లలకి అప్పుడే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఏంటో లోపల సంతోషంగా ఉన్నా దానితో సమానంగా టెన్షన్ కూడా ఉంది దుర్గా అని అంటాడు రాఘవయ్య. మీరేం టెన్షన్ పడకండి, మనకు అంతా మంచే జరుగుతుంది. ఆ తల్లి మనలను మన పిల్లలను కాపాడుతూనే ఉంటుంది. ఇక పడుకోండి. తెల్లవారుజామునే నిద్ర లేచినప్పటి నుంచి మన ముగ్గురు కూతుర్లకు పెళ్ళిళ్ళు చేసి వాళ్లను వారి భర్తలకు అప్పగించేంత వరకు మనకిక పడుకోవడానికి టైం దొరకదు. మనశ్శాంతిగా నిద్రపోండి అని చెప్పింది దుర్గ. భార్గవి మధుతో, పెద్దవాళ్ళు వాళ్ళ స్వార్థానికి ఆలోచించి వాళ్లకు నచ్చిన వాళ్లతో మనకి పెళ్ళిళ్ళు జరిపిస్తే ఎలా మధు? ఇప్పటికైనా మన గురించి మనం ఆలోచించి మన స్వార్థం మనం చూసుకోకపోతే ఎలా మధు అని చెప్పింది భార్గవి. చివరికి కృష్ణ భార్గవి ఇద్దరూ కలిసి ఇంటి నుండి పారిపోవటానికి మధుని ఒప్పిస్తారు. ముందు భార్గవి కృష్ణ రూమ్ నుండి బయటకు వచ్చి అందరూ పడుకున్నారా లేదా అని చూసుకొని, అందరూ పడుకున్నారని కన్ఫర్మ్ చేసుకొని గదిలోకి వెళ్ళి వాళ్ళ బ్యాగుల్ని తీసుకున్నారు. మధు ఇక ఆ దుర్గమ్మ తల్లి మీదే భారం వేసి ఇంట్లో నుండి అడుగు బయటకు పెట్టింది. మధుతో పాటు భార్గవి కృష్ణ కూడా రామయ్య ఇంటి మెయిన్ గేట్ దగ్గరికి వస్తారు. అందరూ పడుకోవడంతో వాతావరణం అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. గేటు దగ్గర ఒక వ్యక్తి నీడ కనిపించగానే కృష్ణకి భయం వేసి భార్గవి చేయి పట్టుకుంది. భార్గవి కృష్ణ వైపు చూసి, కంగారు పడకు, మనకి హెల్ప్ చేస్తున్న వ్యక్తి అక్కడ నిల్చున్నాడు అని చెప్పింది. మధు కృష్ణలు ఎవరా వ్యక్తి అని తీక్షణంగా చూశారు. అది ఎవరో కాదు, చంద్రనే గోడ పక్కకు నిలబడి ఉన్నాడు. చంద్రని చూసి అలానే నిలబడిపోయింది మధు. భార్గవి మధు వైపు చూసి, ముందుకు కదులు అని అంటుంది. మధు భార్గవి వైపు చూసి, మనకి హెల్ప్ చేస్తున్న వ్యక్తి చంద్రనా అని అడుగుతుంది. నెమ్మదిగా మాట్లాడు మధు, ఎవరైనా వింటే మనం ఇరుక్కుపోతాం అని అంటుంది భార్గవి. అక్క, చంద్రని నమ్మొద్దు, వాడి సంగతి నీకు తెలియదు అని అంటుంది మధు. భార్గవిని చూసి వెళ్దామా అని నెమ్మదిగా అడుగుతాడు చంద్ర. భార్గవి చంద్ర వైపు చూసి, ఇక్కడి నుండి బస్టాండ్కి ఎంత టైం పడుతుంది చంద్ర అని అడుగుతుంది. చంద్ర తడబడుతూ, సుమారు 30 నిమిషాలు పడుతుంది భార్గవి అని అంటాడు. అంత టైం ఎందుకు పడుతుంది అని కృష్ణ అడుగుతుంది చంద్రని. అంటే మామూలుగా అయితే ఆటోలోనో బైక్ మీద అయితే 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, కానీ మనం వెళ్ళేది నడుచుకుంటూ కదా. పైగా మనం మెయిన్ రోడ్ మీద కాకుండా ఎవరూ తిరగని అడ్డదారి గుండా బస్టాండుకు చేరుతున్నాము. కాబట్టి నాకు తెలిసి 30 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది అని చెప్పాడు చంద్ర. అడ్డదారి ఎందుకు, మెయిన్ రోడ్ మీద వెళ్దాము అని అంటుంది మధు. మనం వెళ్ళేది పెళ్ళికి కాదు మధు, నలుగురు చూసేటట్లు వెళ్ళడానికి. మీరు ఈ ఇంటి నుండి పారిపోతున్నారు. పొరపాటున దారిలో ఎవరైనా చూస్తే మీతో పాటు నాకు ప్రాబ్లం అవుతుంది అని సీరియస్గా అంటాడు చంద్ర. అక్క, నేను వీడితో అయితే రాను, వీడి మీద నాకు అసలు నమ్మకం లేదు అని అంటుంది మధు. నేను చెప్పాను కదా భార్గవి, మధు నన్ను నమ్మదని అని అంటాడు చంద్ర. మధు చంద్ర వైపు అసహ్యంగా చూసింది. చంద్ర భార్గవితో, నాకు వచ్చిన నష్టమేమీ లేదు, నన్ను నమ్మితే నాతో రండి,
మిమ్మల్ని సేఫ్గా బస్టాండ్లో దింపుతాను. లేదంటే చెప్పండి, నేను వెళ్ళి నా రూమ్లో పడుకుంటాను. మీరు తిరిగి ఇంట్లోకి వెళ్ళి రేపు మీకు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పాడు చంద్ర. భార్గవి మధుతో 30 నిమిషాలే మధు, కళ్ళు మూసుకొని తెరిచేలోపు టైం గడిచిపోతుంది. మనం బస్టాండ్కు వెళ్ళిపోతాం. వెంటనే బస్సు కూడా ఎక్కేస్తాం. ప్లీజ్ మధు అని అంటుంది. మధు భార్గవితో, అక్క, నువ్వు ఎన్ని చెప్పినా నేను ఈ చంద్రని మాత్రం నమ్మను. భార్గవి కోపంగా మధు వైపు చూసి, మధు, నీ మొండితనం వల్ల నా జీవితం కృష్ణ జీవితంతో ఆడుకుంటున్నావు. హ్యాండ్సమ్గా మంచిగా ఉన్నాడని, బాగా సంపాదిస్తున్నాడని నీకు ఆదిత్య బావ మీద ఆశ కలిగిందా అని అడుగుతుంది భార్గవి. అక్క అని గట్టిగా అరుస్తుంది మధు. అరవకు మధు, నీ వల్ల, నీ మొండితనం వల్ల నా జీవితాన్ని, కృష్ణ జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు. 30 నిమిషాలే కదా, నన్ను నమ్మి రాలేవా? నిన్నేం వాడు ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోవట్లేదు కదా, ఎందుకంత గింజుకుంటున్నావు అని అడుగుతుంది భార్గవి. భార్గవి మాటలకి మధుకి చాలా కోపం వస్తుంది. అక్క, నువ్వు ఇలా ఆలోచించడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు అని అడుగుతుంది మధు. భార్గవి మాటలతో చంద్ర కంగారు పడతాడు. కృష్ణ మధు వైపు చూసి, మధు, ఇప్పటికే బయటకు వచ్చి చాలాసేపు అయింది. మనం గనక వెళ్ళకపోతే ఎవరో ఒకరు మనల్ని చూసేస్తారు. మళ్ళీ మనం ఇక్కడ ఇరుక్కుపోతాం. మనము వెళ్దామే మధు. ఇదంతా నీ భ్రమ కావచ్చు కదా. చంద్ర నిజంగానే మనకి హెల్ప్ చేస్తున్నాడేమో. మధు, ఒక్కసారి ఆలోచించు. నేను చెప్పేది వినవే మధు, ముందుకు వెళ్దామే అని కృష్ణ మధుతో అంటుంది. మధు తల పట్టుకొని, ఏదైతే అది జరుగుతుంది. నిజంగా ఇది నా భ్రమ అయి ఉండాలి. సరే అని ముగ్గురు కూడా చంద్ర వెనకే వెళ్తారు. చంద్ర తన ప్లాన్ సక్సెస్ అయినందుకు లోపలే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇంకొక అరగంటలో నాకు మధుకి పెళ్లి కూడా జరిగిపోతుంది అని సంబరపడిపోతూ ముందుకు నడుస్తున్నాడు చంద్ర. ఆ దారంతా చూడటానికి అంత మంచిగా అనిపించట్లేదు మధుకి. చుట్టూ పొలాలు, పొలాల మధ్యలో అక్కడక్కడ చిన్న లైట్లు, మిగిలిందంతా చీకటి. కనుమేరకైనా ఒక్క ఇల్లు కూడా కనిపించట్లేదు. ఆ దారి చాలా పొడుగ్గా ఉంది. ఎవరైనా వచ్చి సడన్గా మనపై దాడి చేసి గట్టిగా అరిచినా పట్టించుకునే నాదుడు లేడు. దారంతా 3 స్ట్రీట్ లైట్లు మాత్రమే ఉన్నాయి. ఆ స్ట్రీట్ లైట్ల వెలుతురులోనే అందరూ ముందుకు నడుస్తూ ఉన్నారు. అబ్బా, ఇప్పటికే చాలా దూరం వచ్చినట్లు ఉన్నాము కదా మధు అని అంటుంది కృష్ణ. చంద్ర కృష్ణ వైపు చూసి, ఇక ఎక్కువ దూరం లేదులే కృష్ణ, 20 నిమిషాలు మాత్రమే, బస్టాండ్ వచ్చేస్తుంది అని అంటాడు చంద్ర. కొద్ది దూరం నడిచిన తర్వాత అటువైపు కాలువగట్టు మీద 6 వ్యక్తులు కూర్చొని ఉంటారు. వారిని చూసి చంద్ర, మనోడు 5 అని చెప్పి 6 పంపించాడు ఏంటి? పర్వాలేదులే, మనోళ్లే కదా అని మనసులో అనుకుంటాడు చంద్ర. మధుకి కొద్ది దూరంలో 6 వ్యక్తులను చూడగానే ఆదిత్య మాటలే గుర్తుకు వచ్చి అక్కడే ఆగిపోయింది. మధు భయంతో కృష్ణ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. మధు, ఎందుకు భయపడుతున్నావు అని కృష్ణ అడిగింది. మధు తన చేతితో ఆ వ్యక్తుల వైపు చూపించింది. కృష్ణ, భార్గవి ఇద్దరూ మధు చూపించిన వైపు చూశారు. చంద్ర కూడా అటువైపు చూసి, రోడ్డు మీద చాలా మంది వస్తుంటారు పోతుంటారు, అందరినీ చూసి అలా భయపడతారా మధు అని నవ్వుతూ అంటాడు చంద్ర. భార్గవి మధుతో, వాళ్ళతో మనకేంటి పని మధు, మనం వెళ్దాం పదా అని అంటుంది. చంద్ర మధు వైపు చూసి, మధు, నువ్వు భయపడవలసిన పని లేదు. ఎవరైనా మన జోలికి వస్తే వారిని నేను
ధైర్యంగా అడ్డుకుంటాను. మీ ముగ్గురి మీద ఈగను కూడా వాలనివ్వను. సరేనా? ముందుకు కదులు మధు, మనకి టైం తక్కువగా ఉంది అని అంటాడు చంద్ర. అలానే ముందుకు వెళ్తాడు చంద్ర. వెనకాలే భార్గవి, మధు, కృష్ణలు కూడా నడుస్తున్నారు. దగ్గరికి వెళ్లే కొద్దీ ఆ వ్యక్తులు చాలా స్పష్టంగా కనిపించసాగారు. ఒక్కొక్కరు దున్నపోతుల్లా ఉన్నారు. వాళ్ళని చూడగానే ఎవరికైనా భయం కలుగుతుంది. చంద్ర, భార్గవి ముందుకు అడుగులు వేస్తుంటే వాళ్ళ వెనక మధు, కృష్ణలు వస్తున్నారు. ఆ 6 వ్యక్తులు కూర్చున్నవారు లేచి వీళ్ళ వైపు వస్తున్నారు. చంద్ర వాళ్ళని బాగా గమనించి, వీళ్ళు ప్రతాప్ ఫ్రెండ్స్లా కనిపించడం లేదే, చూడటానికి రౌడీలులాగే ఉన్నారు అనుకోగానే చంద్రకి నెల రోజుల కిందట ఊరిలో వేసిన చాటింపు గుర్తుకు వస్తుంది. అంతే, చంద్ర మనసులో భయం స్టార్ట్ అయ్యింది. ఆ 6 వ్యక్తులు వీళ్ళకి 30 అడుగుల దూరంలో ఉన్నారు. చంద్రకి మరింత భయమేసి, మధు, భార్గవి, కృష్ణ వెనక్కి పరిగెత్తండి అని గట్టిగా అరిచాడు. చంద్ర అరవడమే ఆలస్యం. మధు, కృష్ణ, భార్గవి వెనక వైపుకు తిరిగి పరిగెత్తడం స్టార్ట్ చేశారు. 4 అడుగుల్లోనే ఆ వ్యక్తులలో 3 భార్గవి, మధు, కృష్ణల ముందుకు వచ్చారు. భార్గవికి, కృష్ణకి, మధుకి వాళ్ళని చూసి పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ 6 ఒకడు, ఏమున్నారా మామ, 3 పిట్టలు భలే ఉన్నారు, ఈరోజు మన పంట పండింది పో అని అంటాడు. భార్గవి, కృష్ణ, మధులు వెనుకకు తిరగగా చంద్ర పారిపోతూ కనిపించాడు. వెనక ఉన్న 3 వ్యక్తులు, వాణ్ణి నమ్ముకొని వచ్చారా అని గట్టిగా నవ్వుతూ, వాడు ఎప్పుడో పారిపోయాడు, వాడు ఎందుకు మీకు, మేమున్నాము కదా, వాడికన్నా ఎక్కువ సుఖాన్ని ఇస్తాములే అని అంటూ వెనుక ఉన్న వ్యక్తులు ముందుకు వస్తున్నారు. వారిలో ఒకడు, అన్నా ఈ అమ్మాయి నాది అని భార్గవి వైపు చేతిని చూపించాడు. ఆ 6 వ్యక్తులు చూడటానికి మృగాలలాగా ఉన్నారు. మధు సహాయం కోసం చుట్టూ చూసింది. రోడ్డు మీద ఒక్కరూ కనిపించలేదు. ఆ టైంలో సహాయం చేయడానికి ఎవరు ఉంటారు? రోడ్డుకు అటువైపు ఇటువైపు పొలాలు, చుట్టూ కటిక చీకటి, స్ట్రీట్ లైట్ వెలుతురు తప్ప చందమామ కూడా మబ్బుల చాటుకు వెళ్ళిపోయింది. ఆ 6 ఒకడు, ఇద్దరికి ఒకరు చొప్పున 6కి 3 సరిపోతారు మామ, ఒకరి తర్వాత ఒకరం ఎంజాయ్ చేయవచ్చు అని అంటాడు. ఆ రౌడీ మాటలకు భార్గవి, కృష్ణ, మధులకు ఒళ్ళంతా చెమటలు పట్టి గజగజ వణుకుతూ ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకొని ఉన్నారు. భార్గవికి భయంతో నోట మాట రావట్లేదు. మధు మాట విని ఉంటే బాగుండేది, ఈ చంద్రని నమ్మద్దు అక్క అని మధు అన్న మాటలు భార్గవి మనసులో పదే పదే వినిపిస్తున్నాయి. కృష్ణ భయంతో వణికిపోతూ, అక్క ఈ రోజుతో మనకు లాస్ట్ రోజు అనుకుంటాను. నోరు మూసుకొని మధు చెప్పినట్లు ఇంట్లో ఉండి ఉంటే బాగుండేది అని ఏడుపు స్టార్ట్ చేసింది కృష్ణ. మధు మనసులో ఆదిత్యని మొదటిసారి బావా అని తలుచుకుంటూ, నీ మాటలు విని ఉంటే బాగుండేది, నీ మాటలు వినకపోగా నీతో పొగరుగా మాట్లాడాను, నన్ను క్షమించు బావా అని అనుకుంటూ, అమ్మా దుర్గమ్మ తల్లి, నేను చేసింది తప్పే, నా తప్పును నేను సరిదిద్దుకోవటానికి ప్లీజ్ నాకొక్క ఛాన్స్ ఇవ్వు, ప్లీజ్ మమ్మల్ని కాపాడు అని ఆ దుర్గమ్మ తల్లిని పదే పదే తలుచుకుంటోంది మధు. అప్పటికే ఆ రౌడీలు వీళ్ళ 3 చుట్టూ చేరారు. మధు, కృష్ణ, భార్గవి గట్టిగా ఏడుస్తూ, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుంది అని ప్రాధేయపడుతున్నారు. ఇక జీవితం మీద ఆశ పోయింది ఆ 3కి. ఆ 6 ఒక రౌడీ మధు మీద చెయ్యి వేయబోతుంటే ఏదో వచ్చి
ఆ రౌడీ చేతిని తాకి అవతలి పక్క ఉన్న రౌడీకి అది తగులుతుంది. ప్లీజ్ ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.